brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు బోరుగడ్డ అనిల్. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాము. బెదిరింపులు, అనుచిత వ్యాఖ్యల కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో జైలు అధికారుల ముందు లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ పొడిగించాలని నిన్న హైకోర్టును ఆశ్రయించాడు బోరుగడ్డ అనిల్. కానీ మధ్యంతర బెయిల్ పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. నిన్నటితో బెయిల్ గడువు ముగియడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు బోరుగడ్డ అనిల్. మరిన్ని డీటెయిల్స్ టీవీ ప్రతినిధి సత్యతో మాట్లాడి తెలుసుకుందాం. సత్య, రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ అనిల్ లొంగిపోయారు. అధికారులు ఏం చెప్తున్నారు? నిన్న సాయంత్రమే బోరుగడ్డ అనిల్ జైలుకి తిరిగి రావాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా నిన్నటి నుంచి నడవడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు హైకోర్టుని ఆశ్రయిస్తారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి లాయర్లు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఉదయం 6:14 రాజమండ్రి సెంట్రల్ జైలుకు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయినట్లుగా కూడా జైలు అధికారులు చెప్తున్నారు. తన లాయర్తో పాటు వచ్చి బోరుగడ్డ అనిల్ ఈ రోజు ఉదయం సరెండర్ అయిపోయాడు లోపల జైల్లో. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. నిన్న సాయంత్రం వరకు కూడా మధ్యంతర బెయిల్ గడువు ముగిసిపోవడంతో నేను సాయంత్రమే వస్తారంటూ కూడా రాత్రి 11 గంటల వరకు కూడా ఎదురు చూశారు. కానీ రాకపోవడంతో పోలీసు అధికారులు అలర్ట్ అయిన నేపథ్యంలోనే ఈ రోజు ఊహించిన విధంగా కూడా వచ్చి లొంగిపోవడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే బోరుగడ్డ తల్లి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతుందంటూ కూడా ఒక మధ్యంతర బెయిల్ పొడిగిస్తాం అనుకున్న నేపథ్యంలోనే ఇది తప్పుడు మెడికల్ రిపోర్ట్ గా కూడా గుర్తించినట్లుగా తెలుస్తుంది. దీని మీద పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ మొదలు పెట్టారు. అయితే ఈ బోరుగడ్డ అనిల్ జైల్లో ఉన్నప్పుడు ఒక 2-3 వారానికి ఒకసారి 2 సార్లు ఫోన్ ఇస్తారు. ఆ ఫోను స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలతో మాట్లాడినట్టుగా గుర్తించినట్లయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ నేతతో మాట్లాడిన తర్వాతే ఈ తప్పుడు సర్టిఫికేట్లు పెట్టుకున్నట్టుగా గుర్తించడానికి తెలుస్తుంది. అయితే జైలు అధికారులు లోపల ఎవరన్నా ఫోన్ మాట్లాడేటప్పుడు ఆ కాల్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ కాల్ ఎందుకు రికార్డ్ చేయలేదన్న కోణంలో కూడా మరొక వాదన అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రస్తుతం బోరుగడ్డ రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఉదయం 6:14 ఇన్ అయ్యారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి జైలు సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇది తప్పుడు సర్టిఫికెట్లుగా అయితే మాత్రం ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ సంభాషణ జైల్లో ఉన్నప్పుడే అనిల్ కుమార్ ఫోన్ సంభాషణ ఎవరితో మాట్లాడే విధంగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం మాత్రం దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. రైట్ సత్య.